అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 20 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఇతరులు నిన్ను నమ్మకపోయినా నీవు నీపై నమ్మకం ఉంచుకుంటే చాలు. ఆ విశ్వాసమే నీ కలలను సాకారం చేసే బలమైన ఆయుధం అవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 20, 2025 బుధవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షం, సూర్యోదయము ఉదయం 6 గంటల 4 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 35 నిమిషములకు, చంద్రోదయము 2 గంటల 54 నిమిషములకు, చంద్రాస్త సమయము 4 గంటల 37 నిమిషములకు. ఈరోజు తిథి ద్వాదశి, ఆగస్టు 19 మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషముల నుంచి ఆగస్టు 20 మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల వరకు ద్వాదశి తిథి ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము పునర్వసు, ఆగస్టు 20 రాత్రి 1 గంట 7 నిమిషముల నుంచి ఆగస్టు 21 రాత్రి 12 గంటల 27 నిమిషముల వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి, ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగము సిద్ధ, ఆగస్టు 19 రాత్రి 8 గంటల 28 నిమిషముల నుంచి ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల 13 నిమిషముల వరకు. తదుపరి వ్యతిపాత. కరణము తైతుల, ఆగస్టు 20 మధ్యాహ్నం 1 గంట 59 నిమిషముల వరకు. తదుపరి గరిజ, ఆగస్టు 21 రాత్రి 1 గంట 19 నిమిషముల వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 53 నిమిషముల వరకు. యమగండము ఉదయం 7 గంటల 37 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 45 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల వరకు. ఇవన్నీ ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 25 నిమిషముల నుంచి 5 గంటల 10 నిమిషముల వరకు. అమృతకాలము రాత్రి 10 గంటల 5 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 39 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తము లేదు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము 18 రోజులు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, సూర్యుని భార్య ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రదోష వ్రతం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, అన్నప్రాసనకు, సీమంతానికి, అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, నామకరణం, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, పెండ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, శాంతి హోమాదులు, వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, గర్భాధాన కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఈ రోజునైతే శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనసు, మకర రాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 21 తారీఖు రాత్రి 12 గంటల 27 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 20 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము సమయాలని సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్నటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.